సార్ లాస్ట్లో హైబ్రినెట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు అడుగుతున్నారా లాస్ట్లో అడుగుతున్నారు? లాస్ట్లో అడుగుతాను సార్. So okay, on the day just I started this one. Before this, okay, I want to go for 1.x so that you'll get to know how that framework is loaded and usage. Then I can explain this configuration. ఓకే సార్. For that, I'll give one project. Simple. ఓకే. ఇప్పుడు బాగానే ఉంది సార్ మీకు? ఇప్పుడంటే బాగా ఆకలేస్తుంది. ఎట్లా 2 days నుంచి ఏం తినబుద్ధి కాలేదు సార్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అని ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తీసుకోవాలి. ఓన్లీ నేను అసలు రైస్ తీసుకోలేదు 2 days. అది వర్క్ స్పేస్ లో ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఏంటి సార్? డెస్క్టాప్ మీద స్టడ్స్ అని చెప్పేసి డెస్క్టాప్ మీద ఉంది. ఓకే. వర్క్ స్పేస్ లో ఎక్స్ట్రా. ఓకే సార్. స్టడ్స్ జిప్ అయింది సార్. సో దీంట్లో ఇంపోర్ట్ చేయండి.
దాంట్లో ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే స్టార్ట్స్. Select the project. స్టార్ట్స్ డెమోలోకి వచ్చింది. అదేంటి? ఓకే, ఇంపోర్ట్ అనేది నువ్వు ప్రాజెక్ట్ మీద చేసినట్టు. నేను ఇక్కడ వైట్ స్పేస్లో సెలెక్ట్ చేశాను సార్. ఓకే, హోల్డ్ చేసి లెట్. ఓకే, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఇంటూ వర్క్ స్పేస్. ఇక్కడ టాప్ లెవెల్లో తీసుకోవచ్చు, లేదంటే ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. యాక్చువల్గా అక్కడ సెలెక్షన్ రాంగ్ పోయింది. సెలెక్షన్ అంటే ఫైల్ సిస్టమ్ తీసుకోవడంతో సెలెక్ట్ అయిన ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ అయింది, ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో web.xml చూపిస్తాం. సో in 1.x the mapping will be like this: servlet mapping. Here you need to give the action servlet mapping, and you need to send one init param config, and you need to send the config file where it is located. Most of them will use struts-config.xml and under web-INF. This you can give whatever the name you want, but most of them will follow struts-config.xml. Here the mapping start do pattern, like it similarly looks to our Spring configuration. Okay. In Spring also we'll do dispatches servlet. For that you will do some mapping. Exactly 1.x will take this mapping. ఓకే, అది లోడ్ ఆన్ స్టార్ట్ అయిపోయింది సార్. This is nothing but whenever you deploy it, it will load and instantiate one object for this servlet. ఓకే. Let's say you wrote for hello world servlet. ఓకే. So when you hit the URL pattern of hello world servlet, when does the object creates for that hello world servlet? ఇచ్చేసినప్పుడు క్రియేట్ అవుతుంది సార్. Okay, hit చేసినప్పుడు క్రియేట్. నెక్స్ట్ టైం ఆల్సో ఐఎమ్ హిట్టింగ్ వన్ మోర్ టైమ్ సమ్ యూఆర్ఎల్ ప్యాటర్న్. మీరు దానికి హలో అనే ప్యాటర్న్ ఇచ్చారు, సమ్ లోకల్ హోస్ట్ 9090/hello application/hello అని అన్నా. ఫస్ట్ టైం కాబట్టి సర్లెట్ ఇన్స్టెన్షియేట్ చేసింది, రిక్వెస్ట్ డూ గెట్ కానీ టు పోస్ట్ కానీ కాల్ అయింది. ఓకే. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కాల్ చేసింది సేమ్ హలో.
ఈసారి ఏం జరుగుతుంది? కొత్తది క్రియేట్ అవుతుంది సార్. కొత్తది క్రియేట్ అవుతుంది. కొత్తది లోడ్ బ్యాలెన్సింగ్ కోసం తర్వాత ఎప్పుడైనా క్రియేట్ అవుద్ది, కానీ ఇనిషియల్ టైం మాత్రమే క్రియేట్ అవుతుంది సర్లెట్ ఇన్స్టెన్స్. ఓకే. రెస్ట్ ఆఫ్ ది టైం ఇట్ విల్ సర్వ్ దట్ ఇన్స్టెన్స్. ఆ ఇన్స్టెన్స్ ఉన్నంతసేపు మీకు రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటి. అందుకే ఫస్ట్ టైం కొద్ది స్లో ఉంటాయి. అంటే మీకు ఈ చిన్న ఎగ్జాంపుల్స్ లో డిఫరెన్స్ రాదు, కానీ టేక్ సర్లెట్ అప్లికేషన్ కానీ హెవీగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం యాక్సెస్ చేస్తున్నప్పుడు స్లోగా ఉంటాయి, బికాస్ ఆఫ్ కంపైలేషన్స్ ఎక్కువగా ఉంటాయి. హైబర్నెట్ లో లేజీ ఫెచింగ్ అంటే అదే కదా సార్? అయితే అది లేదు, అది కూడా సంథింగ్ ఆబ్జెక్ట్స్ అన్ని లేజీగా లోడ్ అవ్వడం, అంటే రిక్వైర్డ్ టైంలో లోడ్ చేయడం అది. ఓకే. ఇదేంటంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ అయిందంటే మీ ఫస్ట్ రిక్వెస్ట్ హిట్ అయినప్పుడు. ఇప్పుడు ఒక 10 సర్లెట్స్ రాశారు, ఒక సర్లెట్ ని ఇప్పుడే ఫస్ట్ హిట్ చేయడం. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇట్ విల్ క్రియేట్ ది ఇన్స్టెన్స్ అండ్ దెన్ ఇట్ విల్ సర్వ్ ది రిక్వెస్ట్. దట్ మీన్స్ ఇట్ విల్ కాల్ ది డూగెట్ ఆర్ డూ పోస్ట్. ఇన్ దిస్ కేస్ ఫస్ట్ థింగ్ ఇట్ క్రియేటెడ్ ఆబ్జెక్ట్, ఆ తర్వాత మీకు రిక్వెస్ట్ రెస్పాన్స్ కాల్ చేసింది. నెక్స్ట్ టైం మళ్ళీ హిట్ చేసినప్పుడు రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇలా వస్తుంటుంది. ఓకే. So when you give load on startup one means it will create one instance of that servlet. అంటే డిప్లాయ్ చేయగానే, అంటే మీరు కాల్ చేయకముందే సర్వర్లో డిప్లాయ్ అవ్వగానే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది ఈ కాన్ఫిగరేషన్ ఇవ్వడంతో. ఓకే. సో మీరు ఎప్పుడైతే ఎడ్ చేస్తారో డైరెక్ట్ ఈసారి ఆబ్జెక్ట్ ఇన్స్టెన్షియేట్ చేయదు, డైరెక్ట్ డూ గెట్ కానీ డూ పోస్ట్ కానీ కాల్ చేస్తుంది. రాసిన సర్లెట్ అది రాయిపోయినా పర్లేదు సార్? రాయకపోయినా ప్రాబ్లం లేదు, ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు హిట్ అవుతుంది. ఓకే. ఇది స్ప్రింగ్స్ లో కూడా యూజ్ చేయొచ్చు సార్? ఓన్లీ స్ట్రట్స్ లోనే? ఎనీవేర్, నాట్ ఓన్లీ స్ట్రట్స్, ఇన్ యువర్ నార్మల్ సర్లెట్ మీరు ఇప్పటివరకు రాసిన సర్లెట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే సార్. ఇప్పుడు మీరు వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఓకే. ఎలిమెంట్ ఇండికేట్ దట్ ది సర్లెట్ షుడ్ బి లోడెడ్, ఇన్స్టాన్షియేటెడ్ అండ్ హ్యావ్ ఇట్స్ ఇనిట్ కాల్డ్. ఓకే, మీరు దీనికోసం సింపుల్ టెస్ట్ చేయొచ్చు. మీరు ఇనిట్ తో రాసారా ఏదైనా ఎగ్జాంపుల్? అంటే ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే మీరు ఇనిట్ ఉన్నది ఏదైనా ఒక అప్లికేషన్, ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ లో మీరు ఒక ఇనిట్ మెథడ్ రాయండి. ఓకే. మెథడ్ రాసి ఫస్ట్ ఈ లోడర్ స్టార్ట్అప్ ఇవ్వకండి, మీరు రాసిన సర్లెట్ డైరెక్ట్ కాల్ చేయండి. ఇనిట్ లో ఒక ఎస్ఓపి స్టేట్మెంట్ పెట్టండి, ఇనిట్ కాల్డ్ అని, తర్వాత డూ గెట్ డూ పోస్ట్ కానీ సంథింగ్ డూ పోస్ట్ డూ గెట్ కాల్డ్ అని చెప్పి సింపుల్. అక్కడ మీరు హెవీగా చేయాల్సిందే లేదు. ఈసారి హిట్ చేయండి హలో వరల్డ్, లైక్ హలో వరల్డ్ అప్లికేషన్. మీకు ఫస్ట్ టైం ఇనిట్ కాల్డ్ అని వచ్చి తర్వాత మీ డూ గెట్ లో ఉన్న సంథింగ్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ హిట్ చేయండి, అలా 10 times అట్లా హిట్ చేసి చూడండి. ఇనిట్ కాల్ అనేది ఫస్ట్ మాత్రం వస్తుంది, 10 times మీ డూ గెట్ లో ఉన్నది వస్తుంది. తర్వాత అదే అప్లికేషన్ కి ఈ లోడ్ ఆన్ స్టార్ట్అప్ ఇచ్చి చూడండి. ఇనిట్ కాల్ అనేది మీకు ఇక్కడ వెళ్ళిపోతుంది, అంటే సర్వర్ లాగ్ ఉంటుంది కదా, లాగ్ లోనే డిప్లాయ్ అవ్వగానే ఇనిట్ కాల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం నుంచి మీకు రిక్వెస్ట్ రెస్పాన్స్ మాత్రం వస్తుంది. ఓకే సార్. మీరు డిఫరెన్స్ చూడాలంటే అక్కడ. సో ఇది స్ప్రింగ్ స్టార్ట్స్ అని కాదు, ఎనీ అప్లికేషన్ బై డిఫాల్ట్ ఎన్ని ఇన్స్టెన్స్ లోడ్ అవ్వాలని చెప్పడానికి యూజ్ చేస్తారు. ఇది మీరు యూజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, లేజీ లోడింగ్ జరుగుతుంది. అంటే లేజీ లోడింగ్ అన్నప్పుడు రిక్వైర్డ్ టైంలో లోడింగ్ చేసుకోవడం. మనం టైం స్పెసిఫై సార్ లేజీ లోడింగ్ లో? అంటే ఇట్స్ సిమిలర్ టు దీంట్లో లేజీ లోడింగ్ అని చెప్పలేము స్టార్ట్స్ లో, నాట్ ఈవెన్ స్టార్ట్స్. ఇక్కడ సర్లెట్ కాన్ఫిగ్ లో లేజీ లోడ్ చేయని చెప్పలేము. దాని ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో ఆ సర్లెట్ కాల్ చేయగానే ఇఫ్ ఇట్ డజంట్ ఫైండ్ ది ఇన్స్టెన్స్ ఇట్ విల్ క్రియేట్. ఓకే.
అంటే మన రన్ టైంలో అది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. ఇఫ్ యు ఆర్ హిట్టింగ్ లాట్ ఆఫ్ టైమ్స్, ఒకవేళ అది బిజీ ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఇఫ్ ఇట్ ఇస్ అన్అవైలబుల్ ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ ఇన్స్టెన్స్. అది కంటైనర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. ఓకే. అంటే ఇంకో ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలా వద్దా అనేది కంటైనర్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ లోడ్ అండ్ స్టార్ట్అప్ 2 ఇస్తే 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి బై డిఫాల్ట్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు దిస్ కాన్ఫిగరేషన్ సైడ్. సో ఇది ఇక్కడ వెబ్ లో ఉంది. నెక్స్ట్ రిక్వైర్డ్ జార్స్ వచ్చేసి struts.jar, Cylon, ఈ కామన్ ఫ్లాగింగ్ ఇవన్నీ. సో దీంట్లో రూట్ లెవెల్ ట్యాగ్ వచ్చేసి struts-config. సిమిలర్లీ ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఇక్కడ అదే రూట్ లెవెల్ ట్యాగ్ ఉంటుంది. అండర్ దిస్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాక్షన్ మ్యాపింగ్స్ అండ్ form beans, global forwards, global exceptions, మెసేజ్ రిసోర్సెస్. ఇంకొక నెక్స్ట్ ఏమైనా ఉంటే ప్లగ్ఇన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో, ఇప్పుడు మనం రాయలేదు. బట్ దీస్ ఆర్ యాక్షన్ మ్యాపింగ్, కంట్రోలర్, డేటా సోర్సెస్. దీంట్లో రెగ్యులర్గా యూజ్ చేసేవి ఈ ప్లగ్ఇన్ అనేది ఏవైనా ఎక్స్ట్రా థింగ్స్ లోడ్ చేయడానికి ప్లగ్ఇన్ యూజ్ చేస్తారు. నార్మల్ గా ఇప్పుడు స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ లోడ్ చేయాలనుకో 1.x లో, ఓకే, ఈ ప్లగ్ఇన్ అనే కాన్సెప్ట్ లో లోడ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ నేను టైల్స్ గురించి మాట్లాడాను. టైల్ లోడ్ చేసి అది కూడా ఒక ప్లగ్ఇన్ గా లోడ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ గా అవైలబుల్ ఉంటుంది. ఒక టైల్స్ ప్లగ్ఇన్ అనే క్లాస్ ఉంటుంది. ఈ ప్లగ్ఇన్ అనే దాంట్లో ఆ టైల్స్ క్లాస్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షనాలిటీ ఎనేబుల్ అవుతుంది. ప్లగ్ఇన్ అంటే అడిషనల్ ఫంక్షనాలిటీ అనే మీనింగ్ వస్తుంది సార్, ఇంకేమైనా? మోస్ట్లీ అంతే. ఓకే. మనం జనరల్ గా ప్లగ్ఇన్ అండ్ ప్లే అంటాం కదా. అదే సార్. ఓకే. అవి గ్లోబల్ ఎక్సెప్షన్స్ అండ్ ఫార్వర్డ్స్ దానికి సార్. సో కమింగ్ టు దట్, ఇక్కడ యాక్షన్ మ్యాపింగ్స్ లో మీరు అన్ని యాక్షన్స్ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక యాక్షన్ మాత్రం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్షన్స్, ఎలా అయితే సర్లెట్స్ లో మల్టిపుల్ సర్లెట్ మ్యాప్ చేస్తాం, యూ కెన్ మ్యాప్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్ హియర్. సో ఇక్కడ పాత్ వచ్చేసి యూనిక్ గా ఉండాలి. ఏదైతే యాక్షన్ పోతుందో ఇదే పాత్ మనం కాల్ చేస్తాం, /login.do లైక్ ఇలా కాల్ చేస్తుంటాం. సో దీంట్లో ఇంకొక మ్యాపింగ్ ఇచ్చినప్పుడు యూనిక్ నేమ్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామర్ది. ఇంకొక యాక్షన్ క్లాస్ ఉందనుకో, ఇక్కడ డిఫైన్ చేస్తాం సమ్ హలో పాత్ లైక్ దిస్. సో ఇక్కడ టైప్ అనేది క్లాస్ ఇస్తాం. ఇక్కడ లాగిన్ యాక్షన్ క్లాస్ ఇచ్చాం కదా, దీంట్లో ఏంటంటే ఈ ఫార్వర్డ్ అనేది యూ విల్ గెట్ రెస్పాన్స్ ఫ్రమ్ ది యాక్షన్ క్లాస్. ఏదైతే ఇక్కడ ఇచ్చామో దీన్ని యాక్షన్ క్లాస్ అంటాం. ఈ యాక్షన్ క్లాస్ నుంచి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ సమ్ స్ట్రింగ్ పంపిస్తాం. ఈ పంపించిన రెస్పాన్స్ కి ఇక్కడ ఈక్వలెంట్ ఫార్వర్డ్ ఉండాలి, సక్సెస్ ఫెయిల్యూర్ లైక్ దిస్. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ దిస్ సక్సెస్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సక్సెస్ పేజ్ సేమ్ ఉందనుకో, లెట్స్ సే దెర్ ఆర్ 20 or more action classes, always error page is same. అంటే ఎర్రర్ అనే కీవర్డ్ కి ఇక్కడ పేజ్ నేమ్ సేమ్ ఉంది. ఈవెన్ 20 రాస్తే మీరు 20 యాక్షన్ మ్యాపింగ్స్ లో కూడా ఎర్రర్ కేసులో error.js ఇస్తున్నాం. సో రాదర్ దెన్ రైటింగ్ ఇన్ n నెంబర్ ఆఫ్ యాక్షన్ క్లాసెస్, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ గ్లోబల్ ఫార్వర్డ్స్. ఆర్ యు గెటింగ్ దిస్? ఇక్కడ డిఫైన్ చేస్తే ఒకవేళ అక్కడి నుంచి వచ్చే స్ట్రింగ్ ఇక్కడ మ్యాప్ అవ్వలేదు అనుకో, గ్లోబల్ ఫార్వర్డింగ్స్ లో చూస్తుంది. ఫస్ట్ ఈ పర్టికులర్ మ్యాపింగ్ లో ఉన్న ఫార్వర్డ్ లో చూస్తుంది.
ఈ ఫార్వర్డ్ లో స్ట్రింగ్ ఏదైతే ఉందో వెదర్ ద స్ట్రింగ్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, ఇట్ విల్ ఫార్వర్డ్ టు దట్ స్ట్రింగ్ వాట్ ఎవర్ ద పాత్ లొకేటెడ్ టు దిస్ ఫార్వర్డ్. ఇఫ్ ఇట్ డజంట్ ఫైండ్ దిస్ వన్, ఇట్ విల్ చెక్ ఇన్ ద గ్లోబల్ ఫార్వర్డ్స్. ఈ గ్లోబల్ ఫార్వర్డ్స్ అనేవి అన్ని యాక్షన్ క్లాసెస్ కి అప్లై అవుతాయి, నాట్ ఓన్లీ వన్. ఇట్ అప్లైస్ టు ఆల్ ది యాక్షన్ క్లాసెస్. అంటే అక్కడ స్ట్రింగ్ మ్యాచ్ అవ్వకుంటే గ్లోబల్ ఫార్వర్డ్ లో ఏ క్లాస్ ఇస్తే అక్కడ ఫార్వర్డ్ అవుతున్నా ఆ స్ట్రింగ్ అనేది మ్యాచ్ అవ్వాలి అనేది. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దట్ కామన్లీ, ఓకే ఖచ్చితంగా ఇక్కడ నుంచి యాక్షన్ క్లాస్ నుంచి సమ్ స్ట్రింగ్ యూ నీడ్ టు రిటర్న్ ఇట్, బికాస్ దిస్ షుడ్ రిటర్న్ యాక్షన్ ఫార్వర్డ్ as the return type. That means you need to send something from here. For example, 10 of the action classes are using same error. If you are getting error, you are using same error. And path will be some error.jsp, error.jsp, like that you are giving 10 times or 20 times. Rather than giving multiple times, there will be global concept. That means this can be shared by all of the things. ఇప్పుడు ఒకవేళ ఎర్రర్ పేజ్ నేమ్ చేంజ్ చేశారు అనుకో, 10 టైమ్స్ చేంజ్ చేయాలి. స్పెసిఫిక్ టు వన్ ఫర్ యాక్షన్ క్లాస్ కాకుండా కామన్ గా ఉన్నప్పుడు ఈ గ్లోబల్ ఫార్వర్డింగ్స్ లో ఇస్తాం. గ్లోబల్ అనేది ఇట్ విల్ షేర్ అమాంగ్ దీస్ యాక్షన్ క్లాసెస్. ఓకే, ఇప్పుడు మనకి ఎక్సెప్షన్స్ అంటే ఇప్పుడు మనకి ఎర్రర్ మెసేజెస్ చాలా ఒక్కో దానికి ఒకటి ఉంటుంది కదా సార్, 404 అని డిఫరెంట్. ఎస్, అవి ఎలా రాయిస్తారు అందులో గ్లోబల్ ఎక్సెప్షన్స్ లో? నార్మల్ క్లాస్ టైప్ బట్టి మనం web.xml ఎలా అయితే అంటే చేస్తామో ఇప్పుడు మనం స్పెసిఫిక్ ఎర్రర్ కి పర్టికులర్ గా ఒక ఎర్రర్ అని చెప్పి డిస్ప్లే చేస్తాం కదా సార్. ఇప్పుడు యాక్షన్ అక్కడైనా సరే మీరు web.xml లో డిఫైన్ చేసినప్పుడు అన్ని సర్లెట్స్ కలిపి చెప్తారు కదా, మీరు ఒక్క యాక్షన్ క్లాస్ కి చెప్పరు కదా. ఇక్కడ కూడా కాన్ఫిగరేషన్ ఫైల్ లో చెప్తున్నారు గ్లోబల్ ఎక్సెప్షన్స్ అని. ఈ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వస్తే ఇది హ్యాండిల్ చేయాలి. అది మీరు ఒకవేళ యాక్షన్ క్లాస్ లోనే హ్యాండిల్ చేసి సమ్ మెసేజ్ ఇచ్చారనుకో, ఆ మెసేజ్ వస్తుంది. లేదంటే ఇక్కడ డిఫైన్ చేసిన ఎక్సెప్షన్స్ వస్తాయి. ఓకే సార్. అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పాత్ లాగిన్, ఇక్కడ ఈ క్లాస్ నేమ్ ఇచ్చారు కదా సార్ లాగిన్ ఫామ్ అనేది. మళ్ళీ ఇక్కడ జేఎస్పి ఇక్కడ ఫస్ట్ 2 థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా లెవెల్కి వెళ్ళలేదు. ఇక్కడ యాక్షన్ క్లాస్ నేమ్ టైప్ గా ఇస్తారు. ఓకే, ఇక్కడ లాగిన్ యాక్షన్ ఏదైతే ఉందో యాక్షన్ క్లాస్ ని ఇక్కడ టైప్ గా ఇస్తారు. ఓకే సార్. ఇక్కడ నేమ్ లాగిన్ ఫామ్ ఏదైతే ఇచ్చామో ఇట్ షుడ్ మ్యాచ్ విత్ దిస్ ఫామ్ బి. ఓకే, సో ఈ ఫామ్ బీన్ కి ఫామ్ బీన్ అనే క్లాస్ లోడ్ అవ్వాలి. ఓకే, జస్ట్ సెట్టర్స్ గెటర్స్ ఉన్న ఫామ్ ఇది. ఓకే సార్. సో దీంట్లో ఇది ఇక్కడ మ్యాప్ చేసినప్పుడు ఈ యాక్షన్ క్లాస్ కాల్ చేసినప్పుడు ఆ ఫామ్ బీన్ ఆబ్జెక్ట్ అనేది దీంట్లో క్యారీ అవుతుంది. ఈ యాక్షన్ క్లాస్ కి ఆ ఫామ్ బీన్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే మ్యాప్ చేసామో అది మ్యాపే ఇక్కడ యాక్షన్ ఫామ్ లోకి వస్తుంది. ఇక్కడ యాక్షన్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత అది యాక్చువల్ లాగిన్ ఫామ్ ఎందుకు వస్తుందంటే అక్కడ మ్యాప్ చేసాం నేమ్ తో. ఇట్స్ సంథింగ్ మీరు సింపుల్ ఫామ్ కంట్రోలర్ అర్థం చేసుకుంటే అలాగే ఉంటుంది. సింపుల్ ఫామ్ కంట్రోలర్ లో కమాండ్ నేమ్ అనే కాన్సెప్ట్ ఉందా? అవును సార్. ఆ కమాండ్ నేమ్ అనేది కమాండ్ నేమ్ మనం డిఫైన్ చేసి నేమ్ ఇస్తాం. ఆ కమాండ్ నేమ్ ఇక్కడ సమ్ కమాండ్ గా వస్తుంది. కమాండ్ క్లాస్ అది కమాండ్ క్లాస్ కి కమాండ్ నేమ్ బట్టి అవన్నీ మ్యాప్ అయి ఉండాలి అక్కడ. సో సిమిలర్ వే అక్కడ కమాండ్ క్లాస్ అని ఇచ్చి ఆ కమాండ్ క్లాస్ ని హ్యాండిల్ రిక్వెస్ట్ మెథడ్ ఆన్ సబ్మిట్ మెథడ్ లో తీసుకుంటాం. సిమిలర్ వే ఇక్కడ కూడా 4 పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది చూడండి. సో దీంట్లో ఈ యాక్షన్ ఫామ్ లో వస్తుంది ఆ ఫామ్ ఏదైతే మనం ఫామ్ బిన్ లో డిఫైన్ చేసింది
యాక్షన్ ఫామ్లో వస్తే దాన్ని ఎగ్జాక్ట్ ఫామ్కి కన్వర్ట్ చేసుకోవాలి లాగిన్ ఫామ్. ఫ్రమ్ దేర్ యూ కెన్ రిట్రీవ్ ది ఫామ్ డీటెయిల్స్. సో ఈ ఫామ్ ఇక్కడ ఖచ్చితంగా ఒక యాక్షన్ క్లాస్కి ఫామ్ యూజ్ చేస్తే ఆ ఫామ్స్ అన్ని కూడా ఇక్కడ ఫామ్ బీన్స్లో డిఫైన్ చేయాలి. కొంచెం కొద్దిగా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది ఫస్ట్ టైం. స్టడ్స్ 1.x ఇలాగే ఉంటుంది. సో ఇవన్నీ 2.x లో ఇవన్నీ ఎలిమినేట్ అయిపోయాయి. ఓకే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే లాట్ ఆఫ్ థింగ్స్ దే చేంజ్ ఇట్. అందుకని ఇప్పుడు ఈ studs.xml చూస్తే సింపుల్ గా వచ్చేస్తుంది. యాక్షన్, నేమ్, క్లాస్, రిజల్ట్, దట్స్ ఇట్. ఇక్కడ ఇన్ని కాన్ఫిగరేషన్స్ లేవు. ఇక్కడ టూ మచ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది 1.x లో. ప్రతి దానికి ఇలాంటి మ్యాపింగ్స్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. సో కాన్సెప్ట్ అనేది ఇక్కడ నావిగేషన్ అనేది సింపుల్ గా ఉంటుంది. అంటే నావిగేషన్ సింపుల్ గా ఉండడం అంటే ఒకవేళ ఈ ఫైల్ చూస్తేనే ఈ struts-config.xml చూస్తేనే ఫస్ట్ ఏది కాల్ అవుతుంది, దీని నుంచి సక్సెస్ వస్తే ఫెయిల్యూర్ వస్తే ఏ పేజ్ కాల్ అవుతుంది, అక్కడ నుంచి ఆ పేజ్ కాల్ అయిన తర్వాత ఆ పేజ్ చూడొచ్చు. మళ్ళీ అందులో ఏదైనా యాక్షన్ కాల్ అవుతే యాక్షన్ ఇక్కడ వచ్చి అంటే క్లాస్ ఓపెన్ చేయకుండానే మీ నావిగేషన్ మొత్తం ఈ ఫైల్ ద్వారా చెప్పొచ్చు. ఈ ఫైల్ మొత్తం ఓవర్ వ్యూ ఇచ్చేస్తున్నారు. ఒకవేళ ఈ ఫైల్ చూస్తే ఓకే దిస్ యాక్షన్ ఇస్ కాల్డ్, యూ విల్ గో టు ఐదర్ దిస్ welcome.jsp ఆర్ index.jsp ఆర్ సంథింగ్. అట్లా మీరు మొత్తం ఒక ఫైల్ కంప్లీట్ అప్లికేషన్ చూసినప్పుడు నావిగేషన్ అనేది చాలా క్లియర్ గా చెప్పగలరు. ఇన్ కేస్ ఆఫ్ స్ప్రింగ్ కానీ నార్మల్ సర్లెట్ రాసినప్పుడు కానీ చెప్పలేరు. క్లాసెస్ నావిగేట్ చేసే వరకు చెప్పలేరు. అంటే సర్లెట్ ఏది ఫస్ట్ కాల్ అవుతుంది అనేది మీరు వెళ్ళి ఆ క్లాస్ చూసి ఆ క్లాస్ లో రిక్వెస్ట్ ఫార్వర్డ్ ఏం చేశారు, ఆ ఫార్వర్డ్ ఎక్కడికి వెళ్తుంది అనేది లాజిక్, సమ్ టైమ్ లాజిక్ కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇఫ్ కండిషన్ లో ఎక్కడైనా రాసి ఉండొచ్చు. ఇఫ్ సంథింగ్ ఇస్ హ్యాపెండ్ డిస్పాచ్ టు సమ్ XYZ JSP ఆర్ సంథింగ్ అని మీరు కోడ్ మధ్యలో ఎక్కడైనా రాస్తే అక్కడికి డిస్పాచ్ అవుతుంది. అట్లాంటివన్నీ తెలవాలంటే అక్కడ కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి. ఈ struts 1.x ఫస్ట్ లో సక్సెస్ అవడం మెయిన్ రీజన్ అప్పటికి కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు ఇది ఇంట్రడ్యూస్ అయింది. కొన్ని కాన్ఫిగరేషన్ ఎక్కువగా ఉన్నా ఈ యాక్షన్ మ్యాపింగ్స్ అనే కాన్సెప్ట్ ఇట్స్ న్యూ. సో ఇట్ విల్ గివ్ యూ స్నాప్షాట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ సంథింగ్ లైక్ ఫైల్ నేమ్స్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. లెట్స్ సే ఇవాళ సక్సెస్ పేజ్ welcome.jsp చూపిస్తుంది. టుమారో యూ వాంట్ టు చేంజ్ ఇట్ టు హోమ్ పేజ్ అనేది నేను ఈరోజు ఒక డిజైన్ చేశాను సమ్ home.jsp అని. బట్ క్లయింట్ ఆస్క్ మీ నాట్ టు కాల్ ది home.jsp. దానికంటే ముందు అంటే ఆ పేజ్ ఉండాలి, బట్ మిడిల్లో ఇంకో పేజ్ రావాలి నాకు అన్నాడు. మిడిల్లో అంటే దానికంటే ముందు డిస్క్లైమర్ పేజ్ రావాలి. ఆ పేజ్ వచ్చిన తర్వాత మాత్రమే వాడు యాక్సెప్ట్ చేసి ఓకే కొడితే హోమ్ పేజ్కి వెళ్ళండి అని చెప్పాడు. సో నేను ఎక్కడ కోడ్ చేంజ్ చేయకుండా జస్ట్ ఈ పేజ్ లో సక్సెస్ కి home.jsp ఇచ్చే బదులు disclaimer.jsp ఇస్తాను. ఆ JSP లో ఇఫ్ యూ యాక్సెప్ట్ ఐల్ సెండ్ ఇట్ టు home.jsp. అంత సింపుల్ గా చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మీరు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ అదర్ ఫ్రేమ్వర్క్ లో కానీ సర్లెట్ JSP లో కానీ చూస్తే రిక్వెస్ట్ డిస్పాచర్ లో మీరు home.jsp ఇస్తే అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ home.jsp తీసేసి మళ్ళీ రీకంపైల్ చేసి దాన్ని మళ్ళీ ఈ పేజ్ యాడ్ చేసి పేజ్ లో ఇవ్వాలి సంథింగ్. అంటే మీరు ఆ నావిగేషన్ అనేది కూడా ఒక న్యూ ప్రోగ్రామర్కి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంటే సింపుల్ గా చెప్పాను, డిస్క్లైమర్ అనేది ఫస్ట్ లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. లెట్స్ థింక్ ఇంకా మిడిల్ లో ఎక్కడైనా చేంజెస్ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే స్నాప్ షాట్ ఉండడం వల్ల పేజ్ నేమ్స్ చేంజ్ చేయాలన్నా లొకేషన్స్ చేంజ్ చేయాలన్నా ఇట్ విల్ బి ప్రెటీ ఈజీ. ఎందుకంటే ఇక్కడ పాత్ అనేది మనం స్టార్ట్ యాక్షన్ క్లాసెస్ లో చెప్పాం, బయటకు వచ్చిన తర్వాత ఆ పాత్ చెప్తాం ఎక్కడ ఉంది అనేది. అక్కడ నుంచి ఆల్వేస్ యుల్ గెట్ సమ్ స్ట్రింగ్ లైక్ సక్సెస్ ఫెయిల్యూర్ లైక్ దిస్. ఓకే.
సో దీంట్లో ఫామ్ బీన్స్ అనే కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ రాసింది సింపుల్ ఫామ్, బట్ కాంప్లెక్స్ ఫామ్స్ కూడా ఉంటాయి దీంట్లో. కాంప్లెక్స్ ఫామ్స్ అంటే ఈ ఫామ్ యాక్చువల్గా నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేశాను లాగిన్ ఫామ్ అని. అట్లా డిఫైన్ చేయకుండా కూడా ఇక్కడ ఒక ఫామ్ బీన్ రాయొచ్చు. ఆ ఫామ్ బీన్ లో అగైన్ యూ కెన్ రైట్ ఇన్నర్లీ మ్యాపింగ్స్ రాయొచ్చు. అంటే మీరు ఎలా అయితే హైబర్నెట్ మ్యాపింగ్స్ రాస్తారో అట్లా ఆ క్లాస్ కి లేకుండానే రాయొచ్చు కొన్ని. ఫ్రమ్ ప్రాపర్టీ ఏంటి, సెట్ ప్రాపర్టీ ఏంటి. ఈ కేసులో చాలా సింపుల్ గా రాసాను, ఇది కాంప్లెక్స్ గా ఉంటుంది. ఈ కాన్సెప్టే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, లేదంటే అలా యూజ్ చేయట్లేదు. సింపుల్ గా నేను ఎగ్జిస్టింగ్ ఫామ్ అంటే ఫామ్ ఒకటి క్రియేట్ చేసుకుని ఆ టైప్ ఇక్కడ ఇచ్చేసాను. ఈ టైప్ ఇవ్వకుండా కూడా క్రియేట్ అంటే రన్ టైమ్ లో ఆ ఫామ్ ని క్రియేట్ చేయొచ్చు. దానిలో ఒక స్పెసిఫిక్ టాపిక్ ఉంది 1.x లో ఈ ఫామ్ బీన్స్ క్రియేట్ చేయడం. మీరు చాలా డాక్యుమెంటేషన్ దొరుకుతుంది దీని మీద. సో దాంట్లో ఏంటంటే ఈ ఫామ్ యాక్చువల్గా ఈ ఫామ్ లేకుండానే సమ్ నేమ్ ఇచ్చేసి లాగిన్ ఫామ్, దాంట్లో ప్రాపర్టీస్ అన్ని డిక్లేర్ చేయడం. ఆ ప్రాపర్టీస్ ఇక్కడ ఉండే ఇన్పుట్ లో మ్యాచ్ అవ్వాలి అంటే మళ్ళీ దానికి మ్యాచింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంకా ఓకే, అవేర్నెస్ కోసం చెప్తున్నాను అంతే. సో ఇట్లా ఫామ్ బీన్స్ అనేవి ఖచ్చితంగా డిఫైన్ చేయాలి. ఒకవేళ ఏదైనా క్లాస్ కి మీకు ప్రాపర్టీస్ అవసరమైనప్పుడు ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడ డిఫైన్ చేయాలి. అంటే ఏదైతే మీరు యూఐ నుంచి సమ్ వాల్యూ సెండ్ చేయాలి ఫామ్ లో అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఫామ్ బీన్ డిఫైన్ అయి ఉండాలి. సో దానికి మ్యాప్ అవుతుంది. ఇప్పుడు ఈ లాగిన్ యాక్షన్ కి లాగిన్ ఫామ్ ఏమేమి పంపిస్తుంది? దీంట్లో ఉండే యూజర్ నేమ్, పాస్వర్డ్. సో దీంట్లో కూడా సెట్టర్స్ గెట్టర్స్ ఉండాలి. దీంట్లో ఎక్స్ట్రాగా వ్యాలిడేషన్ సంబంధించి ఒకటి వ్యాలిడేషన్ రాసి, ఈ వ్యాలిడేషన్ కూడా చూస్తే మీకు నార్మల్ గా కమాండ్ మళ్ళీ సింపుల్ ఫామ్ కంట్రోలర్ లో ఉన్నట్టుగా రాస్తుంటుంది. ఇక్కడ అన్ని డిఫైన్ చేస్తుంది. రిటర్న్ టైప్ యాక్షన్ ఎర్రర్స్ ఉంటే యాక్షన్ ఎర్రర్స్ లో యాడ్ ఇక్కడ మ్యాప్ అయి ఉండాలి. కానీ స్ప్రింగ్స్ లో వాల్యుయేషన్ అది డిఫాల్ట్ గా ఉంది కదా సార్, అవి కొన్ని ఐ మీన్ బ్లాంక్ స్పేసెస్ వాటికి. డిఫాల్ట్ గా లేదు, అక్కడ కూడా రాశారు. హలో, అక్కడ వ్యాలిడేటర్ అని చెప్పి ఒకసారి నేను కన్ఫ్యూజ్ అయినట్టున్నా, నేను చూసాను. చూడండి అక్కడ. హలో, ఎస్, అక్కడ కూడా రాసామని చెప్తున్నాను. ఓకే ఓకే సార్. అయితే ఎంటీ అనేది మనం రాస్తాం, డిఫాల్ట్ గా లేదు. ఓకే, మీరు దాని తర్వాత ఒకసారి చూడండి. ఓకే సార్. సో నెక్స్ట్ కమింగ్ టు దీంట్లో ఒక పర్టికులర్ దాన్ని కాల్ చేయాలి అంటే ఇక్కడ టైప్ లో క్లాస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్పుట్ అనేది ఫస్ట్ టైం ఇన్పుట్ అంటే ఏ పేజ్ ఫస్ట్ కాల్ అవ్వాలో అక్కడ నుంచి ఈ పాత్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఇది వస్తుంది. మళ్ళీ సబ్మిట్ చేసినప్పుడు ఓకే, ఇట్ విల్ గో ఫర్ ది కంట్రోలర్ అండ్ ఇట్ విల్ పెర్ఫార్మ్ ది మెథడ్. ఓకే సార్. ఎగ్జిక్యూట్ మెథడ్ కానీ ఇవి ఎక్స్టెండ్స్, you need to extend the action class, then it will call it as action class. Here you need to have the execute method with return type as action format with 4 parameters, 4 arguments like action mapping, action form,
రిక్వెస్ట్ రెస్పాన్స్. ఓకే సార్. ఇక్కడ వ్యాలిడేషన్స్ అని మనం లాగిన్ ఫామ్లో రాస్తున్నాము. యా లాగిన్ ఫామ్లో రాస్తాం. వన్ పాయింట్ ఎక్స్లో టూ మచ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఎట్లా అంటే మీరు ఏ చిన్న చేయాలన్నా కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇట్ సమ్టైమ్స్ మీ ప్రాజెక్ట్ ఇప్పుడు నేను సింపుల్ అప్లికేషన్ చెప్తుంటేనే ఇంత కాన్ఫిగరేషన్ చేయాల్సి వచ్చింది. ఒక కాంప్లెక్స్ థింగ్ తీసుకుంటే ఇంకా కాన్ఫిగరేషన్ హెవీగా వస్తుంది. ఇంకా గ్లోబల్ ఫార్వర్డింగ్ ఫామ్ బీన్స్ లోనే స్పెసిఫిక్ టాపిక్స్ ఉన్నాయి వాటి మీద. కొన్ని ఆథర్స్ స్పెసిఫిక్ గా ఒక్క టాపిక్ మీద బుక్స్ రాశారు. మీరు అర్థం చేసుకోవచ్చు, టాపిక్ మీద బుక్ రాశారు అంటే. ఓకే. అంటే దాంట్లో ఇన్బిల్ట్ నాకు ఆ నేమ్ గుర్తు రావట్లేదు, ఒక నేమ్ ఉంది. అంటే దాంట్లో స్పెసిఫిక్ ఇంకొక టైప్ ఆఫ్ బీన్స్ చేయొచ్చు. ఆ ఫామ్ బీన్స్ అనేది ఒక టైప్ లో చేయొచ్చు. ఆ టైప్ ఒక కాన్సెప్ట్ ఉంది. దాని మీద సెపరేట్ బుక్స్ ఉన్నాయి. ఈ నార్మల్ గా కుక్ బుక్ అని ఉంటాయి కదా, దాంట్లో కుక్ బుక్స్ లో ఒక బుక్ మొత్తం ఉంది వాటి గురించి. ఓకే సార్. జనరల్ గా అది ఎవరు చేసేవాళ్ళు కాదు. నాకు ఫస్ట్ లో చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే ఏంటి అసలు సర్లెన్స్ లో చేస్తే సింపుల్ గా అయిపోయేదానికి దీంట్లో ఇంత కాన్ఫిగరేషన్ చేయాలని. తర్వాత ఇమీడియట్ గా అప్పుడే నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కి స్టడ్స్ యూజ్ చేయమన్నారు ఫస్ట్ లో. స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్ అంటే నాట్ ఈవెన్ లైక్ ఫ్రెషర్ గా జాయిన్ అయిన ఫస్ట్ డేనే ఫస్ట్ వర్క్ ఇచ్చింది స్టడ్స్ లో ప్రాజెక్ట్ చేయమని. ఐ డోంట్ ఈవెన్ నో ద స్టడ్స్ ఆర్ ఎనీథింగ్. అంటే అప్పటికి స్టడ్స్ అనేది ఓన్లీ సర్లెట్ చేసుకోవచ్చు. సో ఇది చూసే కాన్సెప్ట్ అంతా చాలా ఎక్కువగా ఉంది, అర్థం కాలేదు. తర్వాత అప్పుడే రిలీజ్ అయింది. ఓకే. సో బెటర్ టు యూజ్ స్టడ్స్ 2 అని చెప్పి కొందరు ఎవరు అంటే చూసి అది చేసి తర్వాత ఇది అర్థమైంది. అంటే స్ప్రింగ్ ఇది చూసిన తర్వాత. ఓకే సార్. సో ఇక్కడ వాలిడేషన్ అనేది వాయిస్ బాగా ఉంది కాబట్టి వాయిస్ బ్రేక్ ఇక్కడ అవుతుంది. ఎంటీ వాలిడేషన్ ఇక్కడ వర్క్ అవుతుంది. వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్. Now is it something better? Yeah, it's better now, sir. Okay, ఇప్పుడు సంథింగ్ ఇచ్చి సబ్మిట్ చేసినప్పుడు అక్కడ ప్రింట్ అవుతుంది. Yeah. అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినవి ఇక్కడ ప్రింట్ చేశాను లాగిన్ యాక్షన్. యా, ఇందాక స్ప్రింగ్స్లో అది గుర్తొచ్చింది సార్. అక్కడ స్ప్రింగ్లో వ్యాలిడేటర్ వేరే ఫైల్ కింద రాసేవాళ్ళం కదా. హలో వేరే ఫైల్ గా రాస్తాం. యా దానికి రాసేవాళ్ళం సార్. అది కరెక్ట్. నేను అది కన్ఫ్యూజ్. ఫస్ట్ అసలు వ్యాలిడేషన్ ఇంక్లూడ్ చేయకుండా లెటర్ ఒక ఫైల్ ఇంక్లూడ్ చేసి అక్కడ ఒక ప్రాపర్టీగా అదే దానికి. ఓకే సార్. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ఫామ్ లోనే యూ నీడ్ టు రైట్ దట్. ఓకే సార్. సో దీంట్లో రిటర్న్ పంపించాలన్నప్పుడు జస్ట్ యూ కెన్ సెండ్ ఓన్లీ మెసేజ్. ఇక్కడ నుంచి సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇట్లాంటి మెసేజ్ పంపించచ్చు. యూఐకి ఏదైనా డేటా పంపించాలి అంటే వాయిస్ బ్రేక్
ఓకే. or again వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్. request object. సో ఈ కేసులో వెల్కమ్ నల్ ఎందుకు వస్తుంది అంటే వాయిస్ వాయిస్ బ్రేక్ అవుతుంది వాయిస్ సార్. చాలా బ్రేక్ అవుతుందండి. yes yes that's what yeah. Hello. Yeah, hi sir. Yes. Hello. Okay. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్. యూనిట్ యూజ్ సెషన్ ఆర్ రిక్వెస్ట్ ఆఫ్ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్. ఏమి చేయట్లేదండి. బట్ you don't have concept or something హలో. సార్ is it better? లేదు సార్, ఇంకా అలాగే ఉంది. Hello. It seems to be better. You cannot clear in what my voice. ఓకే. So is it clear for you? యా, ఇప్పుడు కొంచెం బెటర్ సార్. ఇది ఓకే. ఓకే. సో ఇక్కడ ఏంటంటే యాక్షన్ మ్యాపింగ్ అనే దాంట్లో జస్ట్ మెసేజెస్ పంపిస్తారు. సక్సెస్, ఫెయిల్యూర్, సమ్ ఎక్స్ప్రెస్ ఏ మెసేజ్ అంటే ఆ మెసేజ్ పంపించి అదే ఆ ఫార్వర్డ్ లో ఆ పర్టికులర్ నేమ్ మ్యాచ్ అవుతే ఇట్ విల్ డిస్ప్లే దట్ ఫైల్. సో ఇక్కడ డేటా పంపించాలి అంటే యూ నీడ్ టు యూజ్ ఎయిదర్ సెషన్ ఆర్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. ఓకే. సో స్ప్రింగ్ లో అయితే ఏంటంటే మోడల్ అండ్ వ్యూ అనే క్లాస్లోనే మీకు డేటా పంపించే కేబిలిటీ ఇచ్చాడు. ఇది లేటర్ వచ్చిన ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ స్టడ్స్ తర్వాత వచ్చింది కాబట్టి ఈ డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి దాన్ని సాల్వ్ చేస్తూ అక్కడ మోడల్ అండ్ వ్యూ క్లాస్ తీసుకున్నాడు. ఇక్కడ ఫెయిల్యూర్కి ఎలా తెలుస్తుంది సార్? ఐ మీన్ ఇట్స్ మీరు అక్కడ నుంచి స్ట్రింగ్ ఇఫ్ ఎల్స్ లో పంపించాలి. అంటే ఇఫ్ సంథింగ్ ఇస్ సక్సెస్, మనం సక్సెస్ అని డైరెక్ట్ హార్డ్ లాగిన్ లో మీరు ఒకసారి ఆ క్లాస్ చూస్తే, లాగిన్ యాక్షన్ క్లాస్ చూస్తే మ్యాపింగ్ డాట్ ఫార్వర్డ్ అని చెప్పేసి సక్సెస్ ఇచ్చాను. ఫైన్ టార్గెట్ సక్సెస్ అని డైరెక్ట్ ఇచ్చేసాను. మీరు అట్లాంటిది ఫెయిల్యూర్ అనుకో, ఫెయిల్యూర్ అని అక్కడ ఇంకొక స్ట్రింగ్ మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎల్స్ లో ఇఫ్ సంథింగ్ లైక్ లాగిన్ వ్యాలిడేట్ ఈస్ సక్సెస్ఫుల్ దెన్ సెండ్ ఇట్ టు దిస్ సక్సెస్, ఆర్ ఎల్ create one more action mapping with failure instance, send to that one. ఓకే.
ఓకే. సో ఇట్లాంటి ఈ క్లాస్ క్రియేట్ చేస్తే మీకు సక్సెస్ చూపించాలి కదా, ఫైండ్ ఫార్వర్డ్ ఇలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే లేదంటే ఇక్కడ ఈక్వల్స్ ఇలా తీసుకోవాలి. ఇఫ్ సంథింగ్ ఇస్ ట్రూ, సంథింగ్ ట్రూ కేస్ అనుకోండి. ఓకే, అర్థమైంది సార్. ఎల్స్ కేస్ అయితే ఫెయిల్యూర్ కేస్ అయితే దీంట్లో ఫెయిల్యూర్ అని స్ట్రింగ్ పెట్టాలి. ఫెయిల్యూర్ ఆర్ ఎర్రర్, ఎక్సెప్షన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేస్తే ఎర్రర్కి పంపించడం, అట్లా ఏదైనా సంథింగ్ ఇట్ షుడ్ రిటర్న్ ఇన్ ది మ్యాపింగ్. ఆ ఫార్వర్డ్ అయింది అనేది ఈ మ్యాపింగ్లో చెప్పాల్సి ఉంటుంది. ఓకే. సంథింగ్ ఇలా ఉంటుంది. ఓకే సార్. ఇంకా ఏదో స్లోగా ఉంది, మొత్తానికైతే కనెక్షన్ అంత ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయినట్లేదు. లీవ్ తీసే సైడ్ మీరు ఏదో అడుగుతున్నారు. హైబర్నెట్ బాక్స్. ఓకే. ఒక్కసారి సార్. అది నేమ్డ్ ఎస్క్యూఎల్ క్వెరీ ఇన్ హైబర్నెట్ అంటే ఒకసారి చెప్పండి సార్. అది నేను హలో నేను కనెక్ట్ చేస్తాను సార్. ఒకసారి టీమ్ వ్యూవర్ కూడా మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను.
Yes, Yeah. right, got it. Yeah, the named SQL query in Hibernate, sir. జనరల్ ఏంటంటే సెట్ ఆఫ్ థింగ్స్ మీరు కామన్ గా యూజ్ చేస్తుంటే ఒక క్లాస్ మీద సీక్వెల్ ఓకే. యా, అది అర్థమైంది సార్, కాకపోతే అది కోడింగ్ అర్థం కావట్లేదు గా సార్. రాయడం. నేను కొన్ని కాన్ఫిగరేషన్ So, whether you can ఫైల్స్ write- నెట్లో బ్రౌజ్ చేస్తుంటే కోడింగ్ వచ్చేసి మీరు ఓకే చూపించండి ఒకసారి. ఆ, నేను నెట్లోనే బ్రౌజ్ చేశాను సార్ అది. ఓకే యా, ఇది ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ లైక్ డాట్ నేమ్ ప్యాటర్న్ అని ఉంది, అది దాని మీనింగ్ అర్థం కాదు సార్. ఎగ్జాక్ట్లీ దీంట్లో ఏ క్వరీ గురించి మాట్లాడుతున్నా? ఓకే, లైక్ కోలన్ ఇక్కడ ఈ దాని గురించి, యా, అదే. ఈ సెంటెన్స్ గురించి మాట్లాడుతున్నారా? ఇది ఏంటంటే మీరు లైక్ స్టేట్మెంట్ వాడతారు కదా, నాట్ ఓన్లీ లైక్ స్టేట్మెంట్, మీరు ఏదైనా క్వెరీకి క్రైటీరియా ఇవ్వాలనుకుంటారు. దట్ క్రైటీరియా ఈస్ గివింగ్ యాజ్ దిస్ నేమ్. ఏబుల్ టు హియర్ మై వాయిస్? యా, ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు రాస్తాం క్వరీ లాగిన్ యాక్షన్, లైక్ లాగిన్ దాంట్లో సెవెరల్ టైమ్స్ రాస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లాగిన్ వేర్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు సంథింగ్ అని రాస్తాం. ఈ నేమ్ ఈక్వల్ టు సంథింగ్, పాస్వర్డ్ ఈక్వల్ టు సంథింగ్ ప్లేస్ లో మీరు క్వరీ బిల్డ్ చేయాలి. అప్పుడు ఏం రాస్తారు? జనరల్ గా జేడీబీసీ స్టేట్మెంట్ లో అయితే అక్కడే స్ట్రింగ్ ప్రిపేర్ చేస్తారు, ప్లస్ ఇచ్చేసి ఆ నేమ్ ప్లేస్ లో మీరు యాక్చువల్ యూఐ నుంచి వచ్చిన ఇన్పుట్ ఇస్తారు. లేదా ప్రిపేర్ స్టేట్మెంట్ వాడితే క్వశ్చన్ ప్లేస్ క్వశ్చన్ రీప్లేస్ చేస్తారు. హియర్ ఆ ప్లేస్ ఏంటంటే నేమ్ ప్యాటర్న్ అనే ఒక నేమ్ ని డిఫైన్ చేసుకున్నాడు. రన్ టైమ్ లో దీని వాల్యూని చేంజ్ చేస్తాడు. సిమిలర్ టు లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లాగిన్ వేర్ నేమ్ ఈక్వల్ టు colon some name. ఓకే, అది ఓకే సార్. అది ఇంకొకటి ఏంటంటే పాస్వర్డ్ ఈక్వల్ టు colon some పాస్వర్డ్. ఈ నేమ్ పాస్వర్డ్ అనేది రన్ టైమ్ లో వాల్యూస్ ఇవ్వాలి. ఆ వాల్యూస్ పర్సన్స్ అని ఇక్కడ తీసుకున్నాడు కదా, ఇక్కడ నేమ్ ప్యాటర్న్ అనే దానికి యాక్చువల్ నేమ్ ని సెట్ స్ట్రింగ్ ద్వారా యాక్చువల్ నేమ్ ని రీప్లేస్ చేస్తాడు. సంథింగ్ లైక్ యూఐ నుంచి రిట్రీవ్ అయిన నేమ్ ఇక్కడ. ఓకే సార్. ఓకే, అది ఇంకొకటి ఇక్కడ పర్సన్ డాట్ నేమ్ ఉంది, ఇక్కడ పర్సన్ డాట్ నేమ్ అని ఉంది కదా. ఐ మీన్ ఏది క్లాస్ ఏది డేటా టేబుల్ అనేది తీసుకోవచ్చు. సో ఇది రెఫరెన్స్, ఇది అలియాస్ నేమ్. మీరు ఒకసారి అలియాస్ నేమ్ ఇచ్చారంటే అలియాస్ నేమ్ తోటే యూజ్ చేయాలి. ఇక్కడ డిఫైన్ చేశారు కదా సార్, మళ్ళీ ఇక్కడ ఎందుకు? ఇక్కడ అలియాస్ పర్సన్ క్లాస్. ఓకే, ఇక్కడ ఇచ్చిందే ఇక్కడ రిఫర్ చేయాలి సార్. ఓకే, ఇక్కడ జస్ట్ ఇది రిటర్న్ స్టేట్మెంట్ చేస్తున్నాడు. ఓకే, అది కదా సార్, ఈక్వల్ కాదు. ఓకే ఓకే మీ సీక్వెల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఈ పర్సన్ అనేది ఎలియాస్ కింద తీసుకోవాలి సార్. అయితే ఎలియాస్ నేమ్ తీసుకున్నాడు. ఓకే, అండ్ ఇక్కడ క్యాపిటల్స్ లో ఉన్నవేమో డేటా టేబుల్లోవి కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ క్వెరీ అర్థం కావాలంటే నార్మల్ మీరు ఈ నేమ్డ్ క్వెరీస్ కాకుండా కూడా మీరు జనరల్ గా తీసుకోండి. నేమ్డ్ క్వెరీస్ పెట్టినా కానీ మీరు జనరల్ సీక్వెల్ స్టేట్మెంట్ లో అలియాస్ యూజ్ చేస్తారు ఎప్పుడైనా? లేదు సార్. మీరు ఒకసారి PDSQL ఓపెన్ చేయరా? నేను ఒక
జిఐ డౌన్లోడ్ చేశాను, అదొకసారి ఓపెన్ చేస్తారా? యా ఐడిఎస్క్యూఎల్ అని ఒకసారి యా డౌన్లోడ్ ఇక్కడే ఉంది చేసింది సార్. కదా, యా ఇదే. ఒకసారి ఓపెన్ చేయండి. యా ఎస్ సార్. ఓపెన్ చేయండి, అది ఓపెన్ అయినట్టు లేదు. యా ఓకే సార్. పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేయండి. ఓకే, సో దీంట్లో ఈ టేబుల్ ఉంది. లెట్స్ టేక్ వన్ ఆఫ్. ఇక్కడ ఈ సీక్వెల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏంటంటే స్టార్ ఇచ్చాను, లేదా సంథింగ్ ప్రాజెక్ట్ ఐడి ఇచ్చాను. ప్రాజెక్ట్ ఐడి ఫ్రమ్ జీషర్ట్ డాట్ ప్రాజెక్ట్ లిమిట్ 100,000 డిస్ప్లే అయింది. బట్ నాకు ఈ ప్రాజెక్ట్ ఐడి అనేది ఇలా అండర్ స్కోర్ వద్దు. నాకు రిటర్న్ వచ్చేటప్పుడు మన సీక్వెల్ స్టేట్మెంట్లో రిజల్ట్స్ ఎట్లా రీడ్ చేస్తున్నప్పుడు గెట్ స్ట్రింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ అండర్ స్కోర్ ఇవ్వాల్సి వస్తుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. బట్ నాకు ఇక్కడ అండర్ స్కోర్ వద్దు, జస్ట్ ఐడి కావాలి. ఓకే సో అట్లాంటప్పుడు ఇక్కడ యాజ్ అని చెప్పి మీరు దీన్ని ప్రాజెక్ట్ లైక్ ఐడి అని ఇవ్వచ్చు. ఇక్కడ ఓకే ఐడి ఓకే సార్. యా ఇవాళ చదివిన దాంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంది. ఇదానికి ప్రాజెక్ట్ నేమ్ అనే బదులు నేమ్. ఇప్పుడు చేయండి, ఇది నార్మల్ సీక్వెన్స్. నేమ్ స్టేట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ నేమ్స్ మారాయి చూడండి. మన రిజల్ట్ సెట్లో తీసుకున్నప్పుడు ఇప్పుడు గెట్ స్ట్రింగ్ ఆఫ్ ఐడి, గెట్ స్ట్రింగ్ ఆఫ్ నేమ్ అని రీడ్ చేయాలి. ఇంతకుముందు ఏంటంటే కాలమ్ నేమ్స్, డైరెక్ట్ కాలమ్ నేమ్స్ ఎక్స్పోజ్ చేయకుండా అలియాస్ నేమ్ ఐడి నేమ్ అని తీసుకుంటున్నాం. ఎందుకు ఇలా తీసుకోవాల్సి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలియాస్ నేమ్స్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చాయంటే మీరు మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేశారనుకో, ఓకే ఈ మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేసినప్పుడు రెండు టేబుల్స్లో ప్రాజెక్ట్ ఐడి అని ఓకే రెండు టేబుల్స్లో కూడా అది డిఫరెంట్ ప్రాజెక్ట్ ఐడి. అది లేదంటే ఇటువంటి కేసు తీసుకోవచ్చు. కొన్ని సబ్ చైల్డ్ వచ్చినప్పుడు సబ్ చైల్డ్స్కి డిఫరెంట్ టేబుల్ డిజైన్ చేయకుండా ఇదే టేబుల్లో ప్రాజెక్ట్ డిఫైన్ చేస్తే దీన్ని సబ్ చైల్డ్ ఆఫ్ ఇంకోటి అనడానికి చెప్పి ఒక ఎక్స్ట్రా అట్రిబ్యూట్స్ పెడతారు. ఇక్కడ ఈజ్ ట్రూ ఉంటే ఇది పేరెంట్ అని, ఈజ్ ఫాల్స్ అంటే చైల్డ్ అని సేమ్ టేబుల్లో డిఫరెన్స్ ఇస్తారు. అట్లా డిజైన్ చేసినప్పుడు ఇది చైల్డ్ ఇది పేరెంట్ ఐడి అని చెప్పడానికి ఇదే ప్రాజెక్ట్ ఐడిని నేను సబ్ ప్రాజెక్ట్ ఐడి అంటాను, కొన్నిసార్లు మెయిన్ ప్రాజెక్ట్ ఐడి అంటాను. అది ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తానంటే ఆ పర్టికులర్ రైట్ సైడ్ ఉండే ఫ్లాగ్ వాల్యూని బట్టి డిసైడ్ చేస్తాను. నాకు ఇక్కడ వచ్చేటప్పుడు జాయిన్లో
డిఫరెంట్గా రావాలి. మెయిన్ ప్రాజెక్ట్ ఐడి, సబ్ ప్రాజెక్ట్ ఐడి అని 2 కాలమ్స్గా రావాలి. ఆ జాయిన్లో అవన్నీ డిఫరెన్షియేట్ చేస్తారు. ఈ అలియాస్ నేమ్స్ అట్లా తీసుకుంటారు. ఓకే. అది టేబుల్ జాయిన్ చేసినప్పుడు కానీ మనకి నేమ్స్ ఉన్నప్పుడు అలియాస్ నేమ్ డిఫరెంట్గా మారుస్తుంది. ఓకే సార్. ఇంకొకటి జీ చాట్లో 4 టేబుల్స్ ఉన్నాయి కదా సార్, అది ఎలాగ క్రియేట్ చేస్తాం సార్? 4 టేబుల్ అంటే క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు జీ చాట్లోకి ఆ 4 వస్తాయి కదా సార్, సైకిల్, ఇటరేషన్, ప్రాజెక్ట్, ట్రాన్సాక్షన్. సైకిల్ అనేది సపరేట్గా టేబులే కదా సార్? ఇది టేబుల్, ఈ 4 టేబుల్స్. యా, అది జీ చాట్లోకి ఇంక్లూడ్ చేశారు కదా. అంటే మేము ఇప్పుడు దాకా చేసింది ఏంటంటే సపరేట్గా టేబుల్స్ క్రియేట్ చేసాం, కానీ అలాగా యాజ్ ఏ హోల్. మీరు కూడా ఈసీఎం అని తీసుకున్నారు కదా ఇక్కడ. ఓకే ఓకే. మీరు యూఐ నుంచి అంటే యూఐ యూజ్ చేయలేదు, మీరు జనరల్గా కమాండ్ ప్రాంప్ట్ నుంచి వెళ్ళారు కదా. అంటే ఓకే. నార్మల్ ఎడిటర్ అక్కడ ఏం చేశారు, యూజ్ ఈసీఎం టేబుల్ డేటాబేస్ అన్నారు. ఫస్ట్ షో డేటాబేస్ మీరు లాగిన్ అవ్వగానే సెలెక్ట్ అయి ఉండదు. మీరు యూజ్ అని చెప్పి ఈసీఎం అని ఇచ్చారు. డిడ్ యూ రిమెంబర్ అన్నారు? యూజ్ ఈసీఎం అన్నప్పుడు ఇది సెలెక్ట్ అయిపోయింది. మీరు ఏ టేబుల్ క్రియేట్ చేసినా దీంట్లో క్రియేట్ అవుతుంది. మీరు అప్పుడు మళ్ళీ జీ చార్ట్లో క్రియేట్ చేయాలంటే అక్కడి నుంచి యూజ్ జీ చార్ట్ అంటే అప్పుడు ఈ డేటాబేస్ సెలెక్ట్ అవుతుంది. మీరు సంథింగ్ క్రియేట్ చేస్తే అప్పుడు ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఈ జియోఎల్ అయితే ఏది సెలెక్ట్ చేసి ఉంటే అక్కడ క్రియేట్ అవుతుంది. మీరు చేసి ఉంటారు జనరల్గా, మీరు లాగిన్ అయ్యి ఇప్పుడు చూడండి, యూజ్ డేటాబేస్ అనకుండా అది ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయనివ్వదు. మీరు సమ్ డేటాబేస్ నేమ్ సెలెక్ట్ చేస్తారు యూజ్ అని చెప్పేసి. సో అప్పుడు డిఫాల్ట్ గా ఆ డేటాబేస్ సెలెక్ట్ అయిపోయింది, ఇంకా డిఫాల్ట్ థింగ్. ఇప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేయగానే డిఫాల్ట్ థింగ్. ఇప్పుడు నేను ఒకవేళ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేస్తాను అనుకో, ఇట్ విల్ సే ఇట్ ఈస్ అనేబుల్ టు ఫైండ్. ఓకే, ఇక్కడ స్పెసిఫిక్ తీసుకున్నా కాబట్టి అది రన్ అవుతుంది. ఇక్కడ స్పెసిఫిక్ గా తీసుకోకుండా ఆ ప్రాజెక్ట్ అనేది మీరు ఇక్కడ లేదనుకో, ఈ డేటాబేస్ నేమ్ ఇట్ విల్ ట్రై టు సర్చ్ ఇన్ ద డిఫాల్ట్. మీరు ఇంకో దాంట్లో ఉంటే ఇది ఫుల్ నేమ్ ఇవ్వడం లాంటిది. అది ఇక్కడ ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది సార్ డిఫాల్ట్ గా? డిఫాల్ట్ ఈసీఎం తీసుకుంటుంది. ఓకే, ఈసీఎం అనే డేటాబేస్ లో సెర్చ్ చేస్తుంది. అది డిఫాల్ట్ గా అది ఎలా? ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన దగ్గర ఈసీఎం డాట్ ప్రాజెక్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే ఓకే. సో ఇక్కడ క్లిక్ చేయగానే సెలెక్ట్ అయిపోయింది, రైట్ మార్క్ వచ్చింది ఐడిలో. నేను ఏదైతే క్లిక్ చేస్తున్నాను అది డిఫాల్ట్. ఓకే, యా అర్థమైంది సార్. ఒకసారి క్లిక్ చేసి రైట్ మార్క్ వస్తుంది. సో అది డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిన డేటాబేస్. మీరు అదే కమాండ్ ప్రాంప్ట్ లో అయితే మీరు యూజ్ అని చెప్పి రాస్తుంటారు. ఓకే ఓకే సార్, యా అది అర్థమైంది సార్. అది ఇంకొకటి ఇందాక పర్సన్ కేసులో ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అనే టేబుల్ కి అలియాస్ నేమ్ పర్సన్ తీసుకున్నాడు, మళ్ళీ ఈచ్ కాలమ్ కి అలియాస్ నేమ్ సంథింగ్. యా హలో. హలో హలో. యా సార్. సో సింగిల్ గా కనెక్ట్ చేసి చూస్తున్నాను ఎలా ఉంటుంది వాయిస్. ఓకే సార్.
సో ఏదో అడుగుతున్నాను లాస్ట్లో. ఆ, అది ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే ఇన్వర్స్ అండ్ క్యాస్కేడ్ అని చెప్పి ఉన్నాయి కదా సార్, టూ అట్రిబ్యూట్స్. టీవీ డిస్కనెక్ట్ చేశాను, అది క్లోజ్ చేస్తేనే వాయిస్ వస్తుంది. ఓకే. క్యాస్కేడింగ్ ఏంటంటే జనరల్గా ఇవి రివర్ట్ ఇట్లాంటివి చేయడానికి యూస్ అవుతాయి, మీకు రిలేషన్షిప్స్లో వస్తాయి. ఓకే, అండ్ అది అసలు ఏం చేస్తుంది సార్ క్యాస్కేడ్ అనేది, దాని మెయిన్ ఫంక్షన్? జనరల్గా వస్తే ఒక క్యాస్కేడ్ మీరు టేబుల్ ఉంది, ఈ టేబుల్ డిపెండ్ అవుతూ రెఫరెన్స్ ఇంకో టేబుల్లో వాడారు. ఓకే. ప్రైమరీ టేబుల్ ఇది, సెకండరీ టేబుల్. ఓకే. సెకండరీ టేబుల్లో ఎంట్రీ ప్రైమరీ టేబుల్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రైమరీ టేబుల్లో ఆ రోని డిలీట్ చేశారు. ఓకే. అప్పుడు రెస్పెక్ట్ సెకండరీ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ అన్ని డిలీట్ అవ్వాలి. అంటే మీ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇక్కడ డిలీట్ అయినాక అక్కడ రెఫరెన్స్ వేస్ట్, ఇంకా ఆ టేబుల్కి మీరు రెఫర్ చేయలేరు. ఇంకా ఓకే సమ్ కేసెస్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు క్యాస్కేడ్ డిలీట్ ఇచ్చారనుకో, ఓకే. దీంట్లో డిలీట్ చేయగానే దాని రెస్పెక్ట్ అన్ని అక్కడ డిలీట్ అయిపోవాలి. ఓ ఓకే. క్యాస్కేడ్లో ఏమైనా టైప్స్ ఉంటాయి సార్? సేవ్ అప్డేట్, సేవ్ అలాగే? అప్డేట్ అప్పుడు కూడా ఉంటుంది. క్యాస్కేడ్ లో కూడా 4 టైప్ మనకి అడాప్టేషన్స్ ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. క్యాస్కేడ్ ఆల్ అని ఉంటే అడాప్టేషన్స్ కి అది చెక్ చేసుకుంటుంది. క్యాస్కేడ్ డిలీట్ ఉంటుంది, క్యాస్కేడ్ ఇన్సర్ట్ ఉంటుంది. అంటే ఓన్లీ Cascade క్యాస్కేడ్ లో update. స్పెసిఫిక్ గా ఒక మెథడ్ ఇస్తే అది అయినప్పుడే సబ్ దాంట్లో కూడా అవుతుందా సార్? అదే హలో హలో. ఎగ్జాక్ట్. ఓకే. సో దాంట్లో మీరు డిలీట్ స్పెసిఫై చేయకుండా రన్ టైంలో వచ్చి డిలీట్ చేద్దాము అంటే కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయదు, అంటే ఈ ప్రోగ్రామ్ రాంగ్ అయినప్పుడు. ఓకే. ఓకే సార్. సో ఇది ప్రాబ్లం ఉంటుంది. లేదంటే టుమారో విల్ డిస్కస్. చాలా వాయిస్ మీది కూడా నాకు బ్రేక్ అవుతుంది క్వశ్చన్స్ కి. సో మేజర్ ఫంక్షనాలిటీ అయితే అది, అంటే ఒక టేబుల్ రెఫరెన్సెస్ ఉన్నప్పుడు ఆ రెఫరెన్సెస్ లో కూడా సంథింగ్ జరగాలి అనుకుంటున్నాను. Okay. అప్డేట్స్ కానీ ఓకే. ఇన్వర్స్ అనేది డిలీట్స్ కానీ ఇట్లాంటివి. బట్ క్యాస్కేడింగ్ ఫంక్షనాలిటీ. ఓకే. ఇన్వర్స్? ఇన్వర్స్ అనేది చూడాలి, నేను కూడా చూడలేదు కాదు. ఓకే అదే సార్. ఇన్వర్స్ నేను చూడాలి. ఓకే సార్. క్యాస్కేడ్ ఐడియా ఉంటుంది కదా, నాకు inverse అనేది వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, రేపు చూద్దాం సార్ లేకపోతే. నేనైతే యూజ్ చేయలేదు, బట్ ఒకసారి చూసి చెప్తాను. ఓకే. ఇంకా వచ్చి అయితే రేపు అది ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. హౌ కెన్ హైబర్నెట్ బి కాన్ఫిగర్ టు యాక్సెస్ అండ్ ఇన్స్టెన్స్? హలో. ఇన్వర్స్ అనేది నేను చూడలేదు ఇప్పుడు. ఓకే. ఇంకొక క్వశ్చన్ స్కైప్లో పేస్ట్ చేస్తాను సార్. I'll let you know tomorrow because I don't. ఓకే సార్. మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ స్కైప్లో పేస్ట్ చేశాను. ఫైవ్ 530 నీదే కదా? 530 స్కైప్ ఐడి వచ్చి టీమ్ వ్యూవర్ నా దాంట్లో కనెక్ట్ అయ్యాను.